మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇమ్మానుయేలు ప్రార్థనా గృహ పరిచర్యలలో ప్రతిదినము ఈ విధంగా ప్రభువుని స్తుతించి గణపరచడానికి దేవుడు తన కనికరాన్ని కృపను మనపై చూపిన దానిని బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ప్రియమైన వారులారా, మా కొరకు పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. మరి పెదపూడిలో ఈ దినము మూడవ మందిర వార్షికోత్సవ దినము. మందిరము ప్రారంభించి మందిరము కట్టి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరములో దేవుడు తన కృపను అనుగ్రహించి కాపాడి 2 సంవత్సరాల్లో మరి దేవుడు మంచి కృపను అనుగ్రహించారు. ఈ సంవత్సరము కూడా తన కృప కనికరము దేవుడు చూపునట్లుగా ప్రార్థన చేయండి. తప్పక మా కొరకు పరిచర్య కొరకై ప్రార్థించమని దేవుని పేరట మనవి చేస్తున్నాం. మరి రాత్రికాల సమయంలో కూడిక కృతజ్ఞత మరి మందిర వార్షికోత్సవ కూడిక జరుగుతుంది కనుక తప్పక ప్రార్థించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మరి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు తప్పక కూడా మీరు రాగలిగిన వారు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేయండి మా కొరకు పరిచర్య కొరకు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన. ఈ కీర్తన కోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది. ఈ కీర్తన చాలాసార్లు చాలా పర్యాయాలు నేను మీకు చెబుతూ వచ్చాను. కోరాహు తిరస్కారం చేసి నశించాడని. కనుక ఈ కీర్తనలో 3 విషయాలు మనం ఆలోచన చేస్తే గనుక 3 ధన్యతలను గురించి నేను ఈ సమయంలో మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యంలో ఈ కీర్తన భాగంలో చూడండి, 4వ శరణాన్ని చూస్తే గనుక, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 2, నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. 3, 12వ వచనం, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు. ఈ కీర్తనలో 3 ధన్యతలను మనం చూస్తున్నాం. ఎవరు ధన్యులు అనంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ధన్యులు. భక్తుడు కోరాహు కుమారులు రాస్తున్న ఈ మాటలను మనం గమనిస్తే గనుక, ఎవరు ధన్యులు అనంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరం సమస్త జనులకు అది ప్రార్థనా మందిరము అనబడుతుంది. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు దీవించబడతారు. దేవుని మందిరము కొరకు ప్రార్థించేవారు దీవెనకరంగా మారుతారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవరు ధన్యులు అనంటే, నీ మందిరములో నివసించేవారు ధన్యులు. చూడండి వాక్యాన్ని. కీర్తన 134లో 1వ శరణాన్ని మనం చదివితే గనుక, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడు. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడు.
భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. గమనించాలి, దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. దేవుని సన్నిధిలో దేవునిని ప్రేమించేవారు ధన్యులు. దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు ధన్యులు. 145:21లో శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. కాబట్టి ధన్యత అనేది నీ జీవితంలో రావాలి అనంటే, నీవు ధన్యుడుగా ధన్యురాలుగా మారాలి అనంటే దేవుని మందిరములో నివసించాలి, దేవుని మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా. ఈ రోజున చాలామంది దేవుని మందిరాన్ని ప్రేమించరు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే అలక్ష్యం. దేవుని సన్నిధికి వెళ్ళాలి అనంటే మనసు రాదు. దేవుని సన్నిధిలో నిలవాలి అనంటే కూర్చోవడానికి మనసు ఉండదు. ప్రియులరా, అదే లోక సంబంధమైన వ్యవహారాలలోకి వెళ్ళనివ్వండి, ఎంత త్వరపడి వెళ్తారో, చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు వీళ్ళు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు ధన్యులు. ఎవరు ధన్యులయ్యా అనంటే, కాలయాపన చేసేవాళ్ళు ధన్యులు కాదు. ఎవరు ధన్యులు అంటే అక్కడెక్కడ కూర్చున్న వాళ్ళు ధన్యులు కాదు. దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. ధన్యత నీకు కావాలి అంటే దేవుని మందిరములో నీవు నివసించాలి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఆయనను ధన్యత కలిగిన వారిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు దావీదు, నేను బ్రతుకు దినములన్నిట కృప క్షమాలై నా వెంట వస్తాయి, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం చేస్తానంటాడు. కాబట్టి దేవుని మందిరము ప్రేమిస్తున్నావా? దేవుని మందిరం అంటే త్వరపడుతున్నావా? దేవుని సన్నిధి అంటే అన్ని పనులు పక్కన పెట్టి దేవుని కొరకు దేవుని మందిరానికి వెళుతున్నావా? లేదండి, నా పని ఉంది కనుక నేను దేవుని మందిరానికి రాలేను అనేవాళ్ళు ప్రభువుకి అక్కర్లేదు. లేదు దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక నేను ఏ పనికి వెళ్ళను అనేవాళ్ళు ప్రభువుకు కావాలి. పనుంది కనుక మందిరాన్ని మానేస్తే నువ్వెలాగ విశ్వాసం అవుతావు? పనుంది కనుక దేవుని సన్నిధికి వెళ్లకుండా ఎగ్గొట్టేస్తే ఎలాగ నువ్వు భక్తుడు అవుతావు, భక్తురాలు అవుతావు? నీ పని పక్కన పెట్టు. ఆదివారం అనగానే ఆరాధనకు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఆ సమయానికి దేవుని మందిరములో ఉండు. అలా కాకుండా నీ పనులు నువ్వు చేసుకుని దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేస్తే ఎలాగ దేవుడు నిన్ను దీవిస్తాడు? ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? కాబట్టి ఆలోచన చేయాలి. ఎవరు ధన్యులు? దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. దేవుని సన్నిధిలో నివసించేవారు ధన్యులు. రెండవది, ఎవరు ధన్యులయ్యా అనంటే నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. ప్రియులరా, దేవుని బలం, దేవుని శక్తి. అందుకే దేవుడు అంటాడు 28వ కీర్తనలో, యెహోవా నా ఆశ్రయం, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించను గనుక నాకు సహాయం కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ మార్గం. కనుక ప్రియులను అక్కడ గమనించాలి. దేవుని ప్రియులుగా, దేవుని విశ్వాసులుగా, దేవుని మార్గములో నడుస్తున్న వాళ్ళుగా బలము నొందిన మనుషులు ధన్యులు. ఎక్కడుంది బలం? నువ్వు తినే ఆహారమా? బాహ్యమైన బలమా? ఖండ బలమా? భుజ బలమా? ధన బలమా? ఆస్తి బలమా? ఏ బలం నీ జీవితంలో? దేవుని యందు బలము కలిగిన ధన్యులు అంటే బలము అనేది వాక్యము.
నీ జీవితానికి వాక్యం అవసరం. ఆ వాక్యమే నీకు బలాన్ని ఇస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆత్మీయంగా స్థిరపరుస్తుంది, ఆత్మీయంగా నిలబెడుద్ది, ఆత్మీయంగా ఉన్నతంగా చేస్తుంది. కాబట్టి ఏ బలం కావాలి నీకు? ఏ బలం చేత నువ్వు నింపబడాలి? ఆలోచన చెయ్యి. కనుక బలము నొందిన మనుషులు ధన్యులు. చివరిగా, నీయందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రియులరా, నీయందు ఎవరు నమ్ముతారో, నమ్మి దేవుని మందిరానికి వస్తారో, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు బలం పొందుకుంటారు. బలం పొందుకున్న వాళ్ళు నమ్ముతారు. నమ్మితే దీవించబడతావు, నమ్మితే ఆశీర్వదించబడతావు. కాబట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకు, దేవుని సన్నిధిని విడిచిపెట్టుకు, దేవుణ్ణి విడిచిపెట్టుకు. నీ జీవితం అద్భుతంగా దేవుడు మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో వారిని స్థిరపరిచి బలపరిచి కృప వెంబడి కృపతో నింపమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.